హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లోనే బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన నెక్స్ట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈరోజు మనం టాప్ 50 ఫుడ్ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. నార్మల్గా అందరూ ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో ఇవాళ మనం టాప్ 50 ఫుడ్ బిజినెస్ ఏవైతే మనకి ఇండియాలో సక్సెస్ఫుల్గా ఉంటాయో వీటి గురించి అయితే డిస్కస్ చేస్తాం. జస్ట్ టాప్ 50 బేసిక్ ఐడియాస్ అయితే తీసుకుందాము. మీకు ఒక డీటెయిల్డ్ వీడియో కావాలంటే పర్టికులర్ టాపిక్ మీద కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాని గురించి ఒక పర్టికులర్ వీడియో తీసి అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన ఛానల్లో మోర్ దెన్ 60 బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మన బిజినెస్ ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకుంటే మీకు మన ఒక బిజినెస్ రిలేటెడ్ ఐడియాస్ అని మీకు కనబడతాయి. మీరు అక్కడ వెళ్ళి వీడియోని కంప్లీట్ ఎండ్ దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం టాప్ 50 ఫుడ్ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటే ఇది మనం చిన్న లెవెల్లో పెట్టుకోవచ్చు, అదేవిధంగా లార్జ్ స్కేల్లో కూడా పెట్టుకోవచ్చు. సో గైస్, ఫస్ట్లీ మీరు ఏ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా బేసిక్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి. డబ్బులు ఉన్నాయి కదా, లోన్ తీసుకొని పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్దగా అయితే చేయకండి. చిన్నగా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా గ్రో అవుతున్న కొద్దీ మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐడియా వచ్చేసి మనది ఆర్గానిక్ ఫుడ్, సెకండ్ టిఫిన్స్, థర్డ్ కాఫీ షాప్, ఫోర్త్ చాక్లెట్ మేకింగ్, ఫిఫ్త్ ఫుడ్ ట్రక్, సిక్స్త్ ఐస్ క్రీమ్ పార్లర్, సెవెంత్ కుకింగ్ క్లాసెస్, ఎయిత్ హోమ్ బేకర్స్, నైన్త్ టీ బ్యాగ్ మేకింగ్, 10th పెట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, 11th cooking YouTube channel, 12th milk and dairy products, 13th sweet shop, 14th Jain service food, 15th papad making business, 16th ketchup manufacturing, 17th diet food, 18th vegetable business, 19th fruits business, 20 jam and jelly business, 21 meat processing, 22 potato chips, 23 flour milling, 24 food blogging, 25 biryani joints, 26 dry fruit processing, 27 coconut oil manufacturing, 28th olive oil manufacturing, 29th ginger garlic paste making, 30 momo stall, 31 Maggi stall, 32 biscuit manufacturing, 33 iodized salt, 34 micro brewery business, 35 fish farms, 36 prawns farms, 37 food catering, 38 herbs business, 39 coffee roasting, 40 pickles business, 41 biryani business, 42 shawarma, 43 mandi, 44 juice center, 45 pani puri, 46 samosa and kachori shop, 47 fast food centers, 48th bakery, 49th grocery store, 50 honey processing unit. సో ఇవి గైస్ మన టాప్ 50 ప్రెజెంట్ ఫుడ్ బిజినెస్ ఏవైతే ట్రెండ్లో ఉన్నాయో లాస్ట్ 1 year చూసుకుంటే మీరు దీంట్లో ఏ బిజినెస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క ప్లానింగ్కి తగ్గట్టు హార్డ్ వర్క్ చేసుకుంటా బిజినెస్ ప్లాన్ అనేది ప్రాపర్గా తీసుకోండి. లైక్ ఎన్ని మంత్స్లో మీకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, అదేవిధంగా ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టాలి అనేది మీరు ప్రాపర్ రీసెర్చ్ అయితే చేసి మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్టార్ట్ చేయండి గైస్. మెల్లమెల్లగా మీ యొక్క బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫుడ్ బిజినెస్లో అయితే మనకి ఒక 20 నుంచి 30% అయితే మార్జిన్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో అయితే మనము కస్టమైజ్ చేస్తే మనకి 35 నుంచి 40% కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్లో అయితే మీరు మీ యొక్క మేకింగ్ గురించి అయితే చూసుకోండి గైస్. మేకింగ్ కాస్ట్ ఎంత వస్తుంది, దాని తగ్గట్టు మీరు ఒక మెన్యూ అయితే డిసైడ్ చేసుకోండి. స్టార్టింగ్లో మీరు మార్కెట్కి కొత్త కాబట్టి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కాబట్టి ఒక కొంచెం మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కన్నా కొంచెం తక్కువగా పెట్టుకోండి. మెల్లగా క్లిక్ అవుతున్న కొద్దీ మీరైతే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు స్విగ్గీ జొమాటోలో కూడా మీరు టైప్ అవ్వచ్చు. స్విగ్గీ జొమాటో వాళ్ళు ఒక 18 నుంచి 25% అనేది అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీ యొక్క టేస్ట్ ఇంకా క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. మీకు టేస్ట్ కనుక 100% మీది మంచిగా ఉంటే మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో టేస్ట్ మీద అయితే చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. టేస్ట్ బాగాలేకుంటే మీరు స్టార్ట్ చేసి వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్కి పోతుంది. అండ్ గైస్, వర్కర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి, మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకునేటట్టు ఉండండి. వన్స్ ఒకవేళ కూడా మీరు వర్కర్ బేస్ అయి చేసినా కూడా మీ దగ్గర బ్యాకప్ ఉండేటట్టు చూసుకోండి. అంటే వర్కర్ హాలిడే పెడితే మీకు ఆ రోజు మొత్తం లాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ ఓన్గా నేర్చుకోండి. సో టేస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే బిజినెస్ చేస్తాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.